టు 9 వైబ్స్. రాష్ట్ర కన్నెడుగుల ప్రయోజనాలను కాపాడడమే తమ ప్రధాన ఉద్దేశమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. పన్నుల వాటా పంపిణీలో జరుగుతున్న అన్యాయంపై కర్ణాటక కాంగ్రెస్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన కేంద్రం తమకు కేటాయించాల్సిన అన్ని నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్ధరామయ్య నేతృత్వంలో చేపట్టిన ఈ ఆందోళనకు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు. గత కొన్నేళ్లుగా పన్నుల వాటా పంపిణీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ లో అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది బడ్జెట్ లో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు 5,300 కోట్లు కేటాయించినా ఇప్పటికీ రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. దీన్ని బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ ఆందోళన కాదని, కర్ణాటక అణిచివేతకు వ్యతిరేకంగా చేస్తుందన్నారు. 14వ ఆర్థిక సంఘం అనుసరించిన విధానాన్ని 15వ ఆర్థిక సంఘం మార్చి తమ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ ఆందోళనకు కౌంటర్ గా కర్ణాటక సర్కారు వైఫల్యాలపై రాష్ట్ర బీజేపీ నిరసనకు దిగింది. రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర నేతృత్వంలో విధాన సౌధ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టింది. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకాలు, రైతులకు సహాయ నిధులను విడుదల చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.